ఐపీఎల్ టోర్నీ క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ లో గుజరాత్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో కిక్కిచ్చింది. చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది. చిట్ట చివరకు గుజరాత్ కే విజయం వరించింది. తొలి మ్యాచ్ లో ఓడిపోవడం అనేది ముంబై జట్టుకు 2013 నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఐపీఎల్ టోర్నీ 5వ మ్యాచ్ అభిమానులకు విపరీతమైన కిక్ ఇచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న ముంబై జట్టుకు బిగినింగ్ లోనే షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లోనే గుజరాత్ ఓపెనర్లు పరుగుల వరద పారించారు. అక్కడి నుంచి పరుగుల ప్రవాహం ఆగలేదు. ఆ తర్వాత వచ్చిన ల్యూక్ వుడ్ ను కూడా గుజరాత్ ఓపెనర్లు ఆటాడుకున్నారు. దీంతో కెప్టెన్ పాండ్యాకు తల తిరిగింది. వెంటనే బుమ్రాను రంగంలోకి దింపాడు. అంచనాలకు తగ్గట్లుగానే బుమ్రా తాను వేసిన తొలి ఓవర్లోనే ఓ వికెట్ తీశాడు. సాహాను పెవిలియన్ కు పంపాడు. 19 పరుగుల వద్ద గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బరిలో దిగిన సాయి సుదర్శన్ శుభమంగిల్ కు జత కలిశాడు. అద్భుతంగా రాణించాడు. గిల్ 31 పరుగులు చేయగా సాయి సుదర్శన్ 45 పరుగులు చేశాడు. మంచి జోరు మీదున్న సాయి సుదర్శన్ కు బుమ్రా జలకిచ్చాడు. 45 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వికెట్ ను కూడా బుమ్రాయే పడగొట్టాడు. చివర్లో రాహుల్ తెవాటియా మెరుపులు మెరిపించాడు. 22 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ స్కోరు 168 పరుగులకు చేరింది. బుమ్రా 3 వికెట్లు దక్కించుకున్నాడు. గుజరాత్ జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించగలిగాడు. 169 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ముంబై జట్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ 46 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 148 పరుగులు ఉన్నప్పుడు తిలక్ వర్మ అవుట్ కావడంతో గుజరాత్ జట్టు పైచేయి సాధించింది. 18 ఓవర్లలో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమ్ డేవిడ్ ను అవుట్ చేశాడు. 19వ ఓవర్ వేసిన స్పిన్నర్ జాన్సన్ తిలక్ వర్మను అవుట్ చేశాడు. ఇక చివరి ఓవర్లో సీనియర్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఎంతో బ్యాలెన్స్ తో బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో ఎంతో సమన్వయంతో బౌలింగ్ వేసిన ఉమేష్ 3వ బంతికి హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడు. 4వ బంతి పీయూష్ చావ్లా వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా గుజరాత్ వైపు తిరిగింది. 6 పరుగుల తేడాతో గుజరాత్ జట్టు విజయం సాధించింది. కేవలం 29 బంతుల్లోనే 45 పరుగులు చేసిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని